శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అందరికీ జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి నోట సుందరకాండ 10వ భాగం ఇప్పుడు మొదలవబోతుందండి. అందరికీ జై శ్రీరామ్. భృంగావళీచ మకరంద సరసాను విద్గజంగారగీత నినదై సహసేవనాయ నిర్యాప్త్యుపాంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని తెల్లవారింది. చిలుకలు లేచాయి, పాటలు పాడుతున్నాయి, ఆ పళ్ళు కొరికే అందులో ఉన్న రసం తాగుతున్నాయి. నీకు వినపడలేదా వెంకటేశ్వర, నిద్రలే అంటారు. ప్రకృతితో మమేకమవడం, ప్రకృతిని ఆస్వాదించడం నిజమైన సౌందర్యం. అది చేసిన వాడు మహానుభావుడు రవీంద్రనాథ ఠాగూర్. అందుకే సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తేగలిగాడు భారతదేశానికి. సరే, కాబట్టి సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. ఇవన్నీ కూడా చూసి ఆయన, మనమంటే మనుష్యులం, శరీరం ఉపాధి దీన్ని బట్టి స్వభావం ఒకటి ఉంటుంది. అక్కడ అన్ని చెట్లు కనపడ్డాయి, అన్ని చెట్లకి అన్ని కాయలున్నాయి, అన్ని పళ్ళున్నాయి. ఆయన యొక్క ఉపాధి వానర ఉపాధి. అన్ని కాయలు, అన్ని పళ్ళు, అన్ని తేనె పట్లు, అన్ని పక్షులు చూస్తే ఆయన ఏం చేయాలి? చటుక్కున ఏరి ఓ చెట్టెక్కి కూర్చోవాలి, ఓ కాయో పండో తీయాలి, నోట్లో పెట్టుకోవాలి. ఏం పొద్దున్న ఎప్పుడు బయలుదేరారో తెల్లారకట్ట, ఎప్పుడో బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఏవల ఒడ్డుకు వచ్చారు. ఓ పండు తింటే మీరు తప్పట్టుకుంటారా, నీ తప్పట్టుకుంటానా? నేను ఉపవాసం చేసి సీతమ్మని వెతుకుతానని ప్రమాణం చేశారా ఏమి? యథారాగమ నిర్ముక్త శరస్య సన విక్రమ గచ్చేతత్తమిష్యామి లంకాం రావణ పాలితాం అన్నారు. కానీ ఇన్ని పైకి పండినవి, చిగుర్లు వేసినవి, పుష్పించినవి, కాసినవి చెట్లుంటే వానర ఉపాధి కలిగినటువంటి హనుమ అది సీతమ్మ కాదని ఒక్క చెట్టు ఎక్కలేదు, ఒక్క కాయ కొయ్యలేదు. అసలు సౌందర్యం ఎక్కడుంది సుందరకాండలో? అది హనుమత్ సౌందర్యం. చెప్పారా మహర్షి అలాగని చెప్పరు. ఏ ఉపాధి దేని చేత ఆకర్షింపబడుతుందో దాని చేత ఆకర్షింపబడకుండా తాను వెళ్ళిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి సాధకుడున్నాడే వాడు శ్లాఘనీయుడు. ఇది హనుమత్ సౌందర్యం. ఇది ఎక్కడ వాల్మీకి మహర్షి రచనలో ఉండే గొప్పతనం ఏమిటంటే కితాబులు ఇవ్వరు. చూశారా ఎంత గొప్ప పని చేశాడో అనరు. సుందరకాండ మీరు ఒక్క శ్లోకం చదివి కళ్ళు మూసుకుంటే హనుమ చెట్టు మీదకి ఎక్కువ కాయ తినకుండా ఎలా ఉండగలిగారు అని మీకు ఆశ్చర్యం వేసి, ఏమి హనుమత్ సౌందర్యం మహానుభావుడిదే. అందుకే ఆయన పాదాలు పట్టుకున్న, ఆయన పేరు చెప్పినా, ఇన్ని కీర్తించినా, స్తోత్రం చేసినా బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని స్మరించినంత మాత్రం చేత అన్ని గుణములు కలుగుతాయి. అందున ఇవాళ జాతి ఉన్నటువంటి పరిస్థితుల్లో హనుమత్ స్మరణం అత్యంత అవసరం. ఎందుచేత అంటే జాతి జడత్వాన్ని పొందింది. జడత్వము అంటే ప్రతిస్పందించేటటువంటి శక్తిని కోల్పోవడం. ప్రతిస్పందించి ఇది నా సంస్కృతి, నేను దీన్ని కాపాడుకుంటాను, ఈ సంస్కృతిలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను, ఈ దేశంలో పుట్టడం నేను ఎన్ని కోట్ల జన్మలు చేస్తే వచ్చినటువంటి తపస్సు, ఇటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను, నా జీవితాంతం ఈ దేశంలో ఉండే అదృష్టం పొందాను, ఒక్క క్షణం కూడా ఈ దేశంలో లేకుండా ఇంకో చోట ఉండి సంకల్పం చెప్పుకోవలసిన అవసరం నాకు అక్కర్లేదు, ఇక్కడే ఉండి సంతోషిస్తాను, ఈశ్వరుడిచ్చిన వరాన్ని కాపాడుకుంటాను అని అనుకోగలిగినటువంటి సంస్కృతిని విడిచిపెట్టి ఏదో గొప్పదనుకుంటున్న రోజుల్లో మన గొప్పదనం ఏమిటో తెలుసుకొని స్పందించగలిగిన హృదయం రావాలి అంటే హనుమ స్మరణం జరగాలి. హనుమ యొక్క వైభవం తెలియాలి లోకానికి. దానికి సుందరకాండ పారాయణ, సుందరకాండ శ్రవణము, సుందరకాండ పఠనము అత్యంత ఆవశ్యకములు. సంస్కృతిని నిలబెట్టగలిగినది ఏది అంటే శ్రీరామాయణమే. అందుకే మనుష్యుడుగా ఎంతకాలం బ్రతుకుతాడు అంటే రామాయణం బ్రతికున్నంతకాలమే. రామాయణం బ్రతికుండడం అంటే రామాయణం చదువుకున్నంత కాలమే. రామాయణం ఏదో ఒక సంప్రదాయంలో ఉన్న వాళ్ళ హక్కు కాదు, ఒకరి సొత్తు కాదు. రామాయణం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికి చెందినటువంటి వస్తువు. రాముడు నరుడిగా వచ్చాడు తప్ప రాముడు ఒక సంప్రదాయానికి చెందినవాడిగా రాలేదు.
అందుకే రామాయణం రాముడు అందరికీ ఆదర్శనీయుడు తప్ప ఎవరో కొందరికే చెందినవాడు రాముడు అనుకుంటే అంతకన్నా పొరపాటైన విషయం ఇంకొకటి ఉండదు. అందుకే ససాగరమానా దృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హంస కారండవా కీర్ణాహమాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అబ్బో ఏమి వర్ణనలు చేసేశారో మహానుభావుడు అసలు ఆ లంకా సౌందర్యం గురించి. అసలు ఇంకా విచిత్రం ఏమిటంటే ఆయన లంకలోకి వెళ్ళలేదు. ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నారంటే లంబపర్వత శిఖరం మించి చూస్తున్నారు, త్రికూటంలో ఉన్నటువంటి లంకని ఎత్తు మించి చూసినప్పుడు కనపడిన విశేషం చెప్తున్నారు. అక్కడ హంస కారండవాకీర్ణాహమాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. చెట్లు, చెట్లకి పువ్వులు, కాయలు ఇవి ఎంత శోభస్కరంగా ఉంటాయో, నీటిని ఆశ్రయించి ఉండేటటువంటి పక్షులు, నీటిలో తిరిగేటటువంటి చేపలు, వాటి వంక చూడడం మీకు తెలియకుండానే మీ మనసు ఎంత ఉద్విగ్నతని పొంది ఉండనివ్వండి, ఎంత అశాంతిని పొంది ఉండనివ్వండి. మీరు అసలు అటువంటి సన్నివేశం వంక ఒక్కసారి చూశారనుకోండి, ఉత్తర క్షణం ఆగిపోతారు. అందుకే ఏడుస్తున్న పిల్లాడు కూడా మీరు ప్రకృతి సిద్ధంగా ఎవరి యొక్క ఆ పోషణలో, అంటే నాకు కావాలన్నట్టుగా నేను ఆ సరోవరాన్ని తీర్చిదిద్దడం కాదు, అది ప్రకృతి పరంగా అలాగే ఉన్నటువంటి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి చూడండి. చూస్తే మీకు కొన్ని అద్భుతాలు కనపడతాయి. అసలు ప్రకృతిలో ఉండేటటువంటి అద్భుతాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. నేను ఒక రోజున భద్రాచలం వెళ్తున్నాను మారేడుమిల్లి నుంచి. అది బాగా తెల్లవారుజామున బయలుదేరాను. మారేడుమిల్లి దాకా వెళ్ళాను. వెళ్ళేటప్పటికీ అయ్యా కారు వెళ్ళదండి, కొంతసేపు ఆగిపోవాలి, 1 గంట సేపు అన్నారు. అని కారులన్నీ ఆగిపోయి అద్దాలు ఎత్తేశారు. ఎందుకని అని అడిగాను. తుమ్మెదలన్నీ అరణ్యంలోకి వెడతాయండి, ఇప్పుడు ఏమి దారి కనపడదు, అందుకని కారులు ఆపేస్తారన్నారు. మీరు చెప్తే నమ్మరు, ఎన్ని రంగుల సీతాకోక చిలుకలు మొత్తం మూసేశాయంతే. మీరు కారు అద్దంలోంచి ఇలా చూస్తుంటే ఎన్ని రంగుల సీతాకోక చిలుకలు అలా ఎగురుతున్నాయి. అన్నీ అడవిలోకి వెళ్ళిపోయి ఒక అరగంట అయ్యేటప్పటికీ ఖాళీ రహదారి. ఇన్ని సీతాకోక చిలుకలు వెళ్ళిపోయిన తర్వాత కార్లు బయలుదేరాయి భద్రాచలానికి. కోట్లు గుమ్మరించేటువంటి సన్నివేశం తేగలమా? కుడి చేతి పక్కన అడవి, ఎడం చేతి పక్కన అడవి, మధ్యలో రహదారి కప్పేశాయి. అది దాని ప్రాంగణం, దాని మధ్యలో మనం చోటు చేశాం. అవి స్వేచ్ఛగా ఇట్నుంచి అటు వెడతాయి. ఆ సమయంలో ఇట్నుంచి అటు వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఒక గొప్ప సరోవరం ఉంటుంది, మీరు చూడొచ్చు, ఇప్పటికీ వెడుతున్న దారిలో చూడొచ్చు. ఒక గొప్ప సరోవరం ఉంటుంది, అందులో రకరకాల పక్షులు వస్తాయి. అవన్నీ స్నానం చేస్తాయి, వాటికి తాపం ఉంటుంది, ఆ తాపం పోగొట్టుకోవడానికి వస్తాయి. అసలు అవి స్నానం చేసే విధానం చూడాలి. అవి వచ్చి ఎక్కడి నుంచో రివ్వుని దిగుతాయి, తిన్నగా నీటి ఒడ్డును దిగి కాళ్లతో అందంగా ఇలా నడుచుకుంటూ నీళ్లలోకి దిగి చటక్కునొక్క దూకు దూకి ఏ రాతి మీదో కూర్చుని నోరు మాత్రం పైకి పెట్టి ఒళ్ళొక్కటి ముంచుకుంటాయి. ముంచుకుని నీటితో తడిసిపోతుంది. ఆ రెక్కలొక్కసారి అల్లారుస్తాయి. నీటి బిందువులన్నీ వానతుంపర్లలా తేలితాయి. తేలిన తర్వాత 3-4 మాటలు మునిగి అప్పుడు తల ముంచుకుంటాయి. ఆ తల ఇలా ఆడిస్తాయి. ఆడించి చక్కగా తడి రెక్కలతోటి ఎగిరి దగ్గరున్న చెట్టు మీద కిక్కి కూర్చుని రెక్కలు అల్లార్చుకుంటాయి. అసలు ఆ చేపలు, ఆ తాబేలు తిరిగేటటువంటి అందం, ఒక జలాశయం దగ్గరికి వెళ్ళి మీరు నిలబడితే చాలు ఎంత సంతోషంగా ఉంటుందో చూడ్డానికి. అటువంటిది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి జలాశయంలో హంసల లాంటి పక్షులు, కన్నెలేడి పిట్టలు, ఇటువంటివన్నీ వచ్చి ఆ సరోవరంలో దిగి స్నానాలు చేసి పైకి లేచి రెక్కలల్లార్చి అవి ఆరబెట్టుకుని చెట్లెక్కి కూర్చుని సహజంగా వాటికి దొరికిన ఆహారం తిని బలిసి మదించి పాటలు పాడి కూతలు కూసి ఎగురుతుంటే, అన్ని పక్షులు ఎగురుతుంటే వాటి వంక చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనస్సుకి. ఏదో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమానికి వెడితే ఇలాంటి పక్షులు కూడా ఉంటాయా అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళని నలుగురిని తీసుకొచ్చి పక్కపక్కన నిలబెడితే ఎంత ఉంటామో అంతంత పక్షులు ఉంటాయి. అది ఒక్కొక్క పక్షి అరుస్తుంటే ఆశ్రమ ప్రాంగణం అంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అన్ని పక్షులు ఎగురుతాయి. ఒక్కసారి ఎగురుతున్నప్పుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ పైనుంచి నడుస్తూ చూస్తూ ఉంటారు కిందకి.
అది నిజంగా పక్షులు ఎగురుతున్నప్పుడు ఆ శోభ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అవన్నీ ప్రపంచంలో ఏ ఏ దేశాల నుంచి సేకరించబడి తీసుకొచ్చారో ప్రత్యేకంగా వాటికి చదవడానికి ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల కాయలు, అన్ని రకాల పదార్థాలు తింటూ అలా అరుస్తుంటాయి. ఒక్కొక్క దాని అరుపు వింటే పిల్లలు 3 రోజులు జడుచుకుని జ్వరం వస్తుంది, అలా అరుస్తాయి. కొన్ని ఎంత అందంగా అరుస్తాయంటే ఏదో బాధతో వెళ్ళిన వాడికి కూడా మనసు ఉల్లాసం పొంది పకపకా నవ్వుతాడు, అలా అరుస్తాయి. అది సౌందర్యం. అది ఏదో తీగలతో తడిక కట్టి అందులో పెట్టి చూడటం కాదు, ప్రకృతి సిద్ధంగా అలా ఉంటాయి. ఇంతకన్నా సౌందర్యం ఏముంటుందండి? సుందరకాండ చెప్పండి 5 రోజుల్లో అంటే నేనేం చెప్పను. సుందరకాండ అన్నది చదువుకుని అనుభవించేదంతే. ఏదో ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గీలోకే కామదుగ్భవతి, ఓ శ్లోకమో పాదమో ఒకసారి వర్ణించగలనంతే. కాబట్టి హంసకారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతాహ అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అంత సుందరంగా ఉన్నటువంటి లంకాపట్టణంలో బాహ్య సౌందర్యం ఇది. పట్టణం అంత అందంగా ఉంది, ప్రకృతి అంత అందంగా ఉంది. అక్కడున్న మనుష్యులు అంటే రాక్షసులు, వాళ్ళ మనసుల నిండా దుర్గుణాలు. వాళ్ళల్లో ఈ పక్షుల అందం కానీ, చెట్టు అందం కానీ, చెట్టు యొక్క పువ్వుల అందం కానీ, అక్కడ జలాశయం అందం కానీ రాక్షసుల మనసులలో మాత్రం ఉండదు. అయోధ్యలో ఈ బాహ్య సౌందర్యాలు ఉండవు, మనుష్యుల మనసులు మాత్రం ఎంత గొప్పగా ఉంటాయో. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో, నాపి విద్యతే, నాప్యనాత్మవాన్ అని బాలకాండలో వర్ణిస్తారు మహర్షి. అక్కడ చేతికి కంకణం లేనివాడు ఉండడు, మెడలో పూలదండ వేసుకోనివాడు ఉండడు, ఉన్నదానితో తృప్తి తప్ప అసంతృప్తి ఉన్నవాడు ఉండడు, ఇంటికి అతిథిని పిలిచి అన్నం పెట్టనివాడు ఉండడు. అన్ని మంచి గుణాలు అయోధ్య. బాహ్యంలో అందంగా ఉండి కడుపులో కుళ్ళంతా ఉండేటటువంటిది లంకాపట్టణం. ఏది నిజమైన సౌందర్యం? ఇది ప్రకృతి సౌందర్యం, అది వ్యక్తి సౌందర్యం. అది ఒక రాజు సాధించిన విజయం, రాజ్యాన్ని అలా ఉంచడం. ఇది ఒక రాజు ఇటువంటి వాళ్ళని చేరదీసుకుని బ్రతుకుతున్న విధానం. అక్కడ రాక్షసులు ఎలా ఉంటే ఇక వాళ్ళ నాయకుడు ఎలా ఉంటాడు, ఇక వేరే చెప్పాలా? ఇది చెప్పకుండా చెప్పే సౌందర్యం. ఎంత అందంగా మాట్లాడతారో మహర్షి. అందుకే ఆయన అన్నారు, ఈ లంకాపట్టణం ఇంత గొప్పగా ఉందే, ఇటువంటి లంకలోకి ఇంత కట్టుదిట్టంగా ఉంచాడు. సీతాపహరణైర్ధేన రావణేన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రక్షసైరుగ్రధన్విభి. అసలే లంకలో ఉన్నవాడు రావణుడు. ఆయన నిత్యం చేసేటటువంటి పని, ఆయనకి నచ్చిన విషయం ఏది ఉన్నా సరే ఇక మళ్ళీ అవతలవాడి బాధతో ఆయనకి సంబంధం లేదు, దాన్ని తనదిగా అనుభవిస్తాడు. అందుకే ఎన్ని శాపాలు పొందాడు. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, నందీశ్వరుణ్ణి అధిక్షేపించాడు వానరముఖమని. పైన పరమశివుడు ఏకాంతంగా ఉన్నాడయా పార్వతీదేవితో అంటే, నాలాంటి వాడు వచ్చినప్పుడు ఏకాంతంతో కూర్చున్నాడా? దేశకాలాదులు తెలియక్కర్లేదా? వచ్చిన వాడెవరో తెలియక్కర్లేదా? ఏమిటా ఏకాంతం? బయటికి పరిగెత్తుకొచ్చేట్టు చేస్తానని కైలాసాన్ని గడిపాడు. అంతటి అహంకారం. చిత్రం ఏమిటంటే అంతటి కైలాసాన్ని మీరు ఒకటి ఊహించండి, అది ఉట్టి కైలాసం కాదు. కైలాసం మీద పరమశివుడు ఉన్నాడు, పరమశివుడితో పార్వతీదేవి ఉంది. ఉండగా 20 చేతులు కైలాసం కింద పెట్టి కదిపితే కదిలింది కైలాసం. వాడి బలం ఎటువంటిదో ఊహించండి. సామాన్యుడు కాడు, అంతటి బలశాలి. అలా ఊపితే పైన ఉన్నటువంటి పరమశివుడు బొటనవేలుతో నొక్కాడు. నొక్కితే 20 చేతులు దాని కింద ఉండిపోయాయి 100 సంవత్సరములు. ఎంత అరిచాడంటే ఈయన అరుపులు విని లోకాలన్నీ ఏడిచాయి. బాబోయ్ వినలేకపోతున్నామని ఏడిచాయి. పరమశివుడు తర్వాత బొటనవేలు పైకెత్తి అన్నాడు, నేను నొక్కింది నిన్ను బాధ పెట్టడానికి, కానీ బాధపడి నువ్వరిచిన అరుపులకి 3 లోకాల వాళ్ళు ఏడిచారు నీ అరుపులు వినలేక. ఇంతమందిని ఏడిపించగలిగినట్టు అరవగలిగిన వాడివి కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నాను రా అన్నాడు. ఎవడైనా అది చెప్పుకుంటాడా బయట? ఆయన ఇది చెప్పుకుని శివుడు నన్ను అలా పిలిచాడని అలాగే పిలిపించుకున్నాడు. మన ప్రవృత్తి ఎంత గొప్పదో చూడండి. ఎవడైనా ఓ మంచి విషయం ఉంటే లోకంలో చెప్పుకుంటాడు, అలా పిలిపించుకుంటాడు. ఆయన దీన్ని చెప్పుకుని రావణ అని పిలిపించుకున్నాడు అందరితోటి. కాబట్టి చేసేవన్నీ
దుష్టమైనటువంటి కార్యాలు. కాబట్టి లోకమంతా శత్రువులే. నేను కాకినాడలో మా గోశాలకు ఎడుతుంటే ఒక ఆయన ఉంటాడు, ఒక పెద్ద ఆయన. ఆయన ఇంటి ముందు చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద నులక మంచం ఉంటుంది, చుట్టూ పొలాలు. ఆ నులక మంచంలో పక్కన కర్రెట్టుకుని పక్కన ఆవు దూడ ఉంటాయి. హాయిగా సాయంకాలం 3 గంటల వేళ నేను ఎప్పుడైనా గోశాలలోకి ఎడుతుంటే ఆయన హాయిగా నులక మంచం మీద తలగడా పెట్టుకు పడుకుంటాడు. పక్కనే ఆవు దూడ గడ్డి తింటుంటాయి. ఏం అదృష్టవంతుడువయా, ఎంత సంతోషంగా పడుకుని నిద్రపోతుంటావు ఈ పైరగాలి పీలిస్తూ. మేము ఉన్నాం, ఎందుకు వచ్చిన జన్మ అనుకుంటూ ఉంటాను. ఆయనకి ఏ శత్రువు లేడు కాబట్టి నులక మంచం వేసుకుని వీధిలో పడుకున్నాడు. ఊరంతా శత్రువులు ఉన్నవాడు వీధిలో నులక మంచం వేసుకుని పడుకోగలడా? 100 మంది బయట విచ్చుకొత్తులు పట్టుకుని నించుంటే వాడు పడుకోవాలి. అలా ఎందుకు పడుకోవాలి? బయట 100 మంది తెలివిగా ఉండి కత్తులు అట్టుకుంటే లోపల నేను పడుకుంటానండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు అది ఆంతర సౌందర్యమా బాహ్య సౌందర్యమా? చూడ్డానికి బాగుంటుందా, లోపల వ్యక్తిటువంటి వాడు అర్థమవుతోందా? అలా ఎందుకు పడుకోవాలి? నువ్వు అందరిలో ఎందుకు పడుకోవు? నా తలుపుకి తాళం ఎందుకయ్యా, మా ఇంటికి వచ్చేవాడు ఎవడు, మా ఇంటికి వచ్చి పట్టుకుపోయేవాడు ఎవడు ఉండడు. మహానుభావుడు ఆయన బయట వదిలేశారండి అని ఒకవేళ నా చెప్పులు ఎక్కడన్నా వదిలేసినా పట్టుకొచ్చి ఇచ్చేస్తారా అన్నట్టుగా బ్రతికిన వాడి బ్రతుకు. బయట 100 మంది తెలివిగా ఉంటే నేను పడుకుంటానంటే అన్నవాడి బతుక ఎలా అవుతుంది? కాబట్టి ఎందుకు అలా ఉండాలి? అసలే శత్రువులు, దానికి తోడు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేస్తే ఎవరొస్తారు? రాముడు వస్తాడు. రాముడు ఎప్పుడు వస్తాడో, పూర్వం 1000 మంది ఉండేవారు, ఇప్పుడు కొన్ని లక్షల మందిని మోహరించాడు. సమంతాద్ధిచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభి. ఎలా ఉంచాడంటే వాళ్ళని, ఒరేయ్ మీరేదో ఇలా ధనస్సు తగల్చుకుని తిరక్కండి, ధనస్సు ఇలా పట్టుకోండి, ఇలా చెయ్యేసి ఉంచండి. ఎందుకో తెలుసా? శూర్పణక చెప్పింది. ఆయన గాని వచ్చాడా ఇక సమయం ఉండదు. శూర్పణక రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట అదే. అసలు శూర్పణక రాముడిని అందుకు మోహించింది. యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు ఇలా చెయ్యి పెట్టడం కానీ, ఇలా బాణం తీయడం కానీ, వింటినారికి సంధించడం కానీ, ఆకర్ణాంతం లాగడం కానీ, వదలడం కానీ కనపడదు. ఏదో నిలబడ్డాయనుకోండి, పంకాకున్న రెక్కలు లెక్క పెట్టచ్చు. తిరుగుతోందనుకోండి, ఎలా లెక్క పెడతారు? రాముడి చెయ్యి తిరిగితే ఇవేం కనపడవు. రాముడు బాణం వేస్తున్నాడని ఎలా తెలుస్తుంటే ఎదురుగుండా ఉన్నవాళ్ళు పడిపోవడాన్ని బట్టి తెలుస్తుంది. ఓహో వేస్తున్నాడు బాణాలను. అందుకే కోపరాజు గారు అన్నాడు, బండన భీముడు అర్థజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా దండ డడాండ దండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అన్నాడు. యుద్ధమే వచ్చిందా, మా స్వామి బాహువులు రుద్రతాండవం చేస్తాయన్నాడు. తాండవం చేస్తున్నాడు అనుకోండి పరమశివుడు, ఆయన అంగప్రత్యంగములు, ఆయన కాళ్ళు చేతులు ఎలా కదులుతున్నాయో ఎవరికీ తెలియదు. శంకరాచార్యుల వారు శివతాండవ స్తోత్రం చేస్తూ ఒక అద్భుతం ఆవిష్కరించారు. తాండవం చేస్తున్న శంకరుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ముద్రలో ఆగుతాడు. ఎందుకు ఆగుతాడంటేట ఆయనకి ఏదో బడలికొచ్చి కాదు, ఆ ముద్ర అలాగే పట్టాలని కాదు. ఎందుకు ఆగుతాడంటేట ఆదిశేషుడు అంతటి వాడు, వాసుకి అంతటి వాడు మెడలో ఉంటారు. అవే మామూలు బురదపాములు కావు. ఇంత గొప్ప శక్తి కలిగిన వాడు ఆయన తాండవ వేగాన్ని తట్టుకోలేక జారిపోతూ ఉంటారు. పాముకో లక్షణం ఉంటుంది, దేంతో పట్టుకుంటుంది? కాళ్ళ చేతులా? జారిపోతోంది అనుకోండి, తోకతో ఎక్కడ పట్టుకుంటుంది? శివుణ్ణి. అందుకని జారి పడిపోతోంది పాపం. పడిపోతే నా కాలు కిందే పడిపోవచ్చు. లేదా అయ్యో తాండవం చేస్తున్న శివుడికి ఆభరణాన్ని కాలేకపోయానని బాధపడుతుంది. ఎందుకంటే అది వాయిద్యం చేస్తుందా, ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. ఆయనకి ఆభరణం అయితే సంతోషం. జారిపోతుందేమోనని దాన్ని అనుగ్రహించడానికి, దానికోసం ఆపానని చిన్నబుచ్చకుండా దాన్ని రక్షించడానికి ఒక్కసారి అలా ఏదో ముద్ర పట్ట ఆగుతాట, అది సర్దుకుంటుంది, మళ్ళీ చేస్తాట. శివ నీ అనుగ్రహం ఏమని చెప్పను అన్నారు శంకర భగవత్పాదులు. అంతటి తాండవం ఎలా ఉంటుందో. అందుకే విదేశీయులు ఎక్కువ విగ్రహాలు ఏవి ఎత్తుకుపోతారంటే నటరాజ విగ్రహాలు ఎత్తుకుపోతుంటారు. వాళ్ళకి ఎందుకు సరదా అంటే, చూడండి విదేశాల వాళ్ళకు అలవాటు ఉంటుంది, జుత్తు బాగా పెంచి ఏ క్రికెట్లోనో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ జుత్తు అంతా ఇలాగో పడిపోయింది అనుకోండి, అది అందం. మళ్ళీ ఇలా అంటూ ఉండాలి. కానీ ఇలా అన్నాడు అనుకోండి, పెద్ద జుత్తు ఉన్నవాడు జుత్తు అంతా ఇటు వస్తుంది. ఇలా అన్నాడు అనుకోండి, ఇటు ఎడుతుంది. నేను ఇలా అంటే ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ ఇటు జుత్తు ఇటు రాకముందే ఇలా అంటే ఇటు జుత్తు ఇటు ఉండాలి. జుత్తంతా ఇటు ఉండదు. అంటే తల ఎంత వేగంగా తిప్పుతాడంటే ఇటు జుత్తు ఇటు విసురుకుంటాయి.
అంటే అసలు అంత వేగంగా తిప్పగలిగిన వాడు ఎవరైనా ఉంటాడా? అది తాండవం అంటే. శివుడి తాండవం అలా ఉంటుంది. అందుకే పుటపర్తి నారాయణాచార్యుల వారు శివతాండవ స్తోత్రాన్ని అంత అద్భుతంగా రచన చేస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు అది విని పొంగిపోయారు. అబ్బా, ఏమి రచన చేశావో నారాయణాచార్యులు అని. కాబట్టి అటువంటి తాండవం ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి యొక్క భుజముల కదలిక అలా ఉంటుంది. అంతమందిని బాధ పెట్టి విరోధం తెచ్చుకున్నాడు. సాలదన్నట్టు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేసిన వాడు బయటికి వచ్చినప్పుడు మొనగాడిలా కనపడతాడు. ఇంతమందిని విచ్చుకత్తులతో పెట్టి భద్రతని పెంచాడంటే లోపల బెంగ పెట్టుకుంటున్నాడా లేదా? వచ్చేస్తాడేమో 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 అన్న బెంగ ఉందా లేదా? అంటే లోపల పిరికితనం, పైకి ధైర్యాన్ని అవలంబించడం, చేసింది తప్పని తెలుసు, తప్పు కాదని బుకాయించడం. ఇంతకన్నా రాక్షస లక్షణాలు ఇంకొకటి ఉండవని తెలుసుకుంటే మనం అలా బ్రతకూడదు. తప్పు చేస్తే క్షమించండి అనడం సంస్కారం తప్ప, అది కాదు కానండి అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయకు. తప్పని అర్థమైంది, అయా నన్ను మన్నించండి పొరపాటైంది అనొక్క మాటను, దాని చేత నువ్వు సంస్కారవంతుడివి, పట్టాభిషేకం చేయాలి. నువ్వు తప్పు చేసి క్షమించండి అనలేకపోతే నీ మానవత్వం చచ్చిపోయింది, రాక్షసత్వం ప్రవేశించిందని గుర్తు. అదే రావణుని లక్షణం. ఇవన్నీ మహర్షి చెప్పారా? చెప్పకుండా శ్లోకంలో చెప్పడం సౌందర్యం అయితే, చెప్పకుండా ఆగలేక చెప్పడం నా బలహీనత. కాబట్టి మహానుభావుడు అంటారు, సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రక్షసైరుగ్రధన్విభి. కాబట్టి ఇప్పుడు విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు ఇన్ని లక్షల మంది తిరుగుతున్నారు. అన్యప్రాణి, లంకకి చెందినవాడు కాడు అంటే ఇలా కదులుతూ కనపడ్డాడు అనుకోండి, ఎన్ని బాణాలు చిక్కుకుపోతాయో ఆలోచించండి. ఇది చూసిన వాడు వెంటనే ఏం చేయాలంటే 100 యోజనాలు వెనక్కి వెళ్ళిపోవాలి కాదు. అమ్మ బాబో ఇందులో అడుగెట్టి సీతమ్మని వెతకనా, నేను వెతికి బయటికి రానా, వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళనా, సాధ్యమే అని ముందు ఎన్ని ప్రతిజ్ఞలు చేసినా నేను ఒకటి బతికుంటే కదూ అని భయపడి వెంటనే పిరికితనం ప్రవేశించాలి. ఇవన్నీ చూస్తూ వీటిని దాటి సీతాన్వేషణం ఎలా చేయాలి అని ఆలోచించడం తప్ప పిరికితనం లేకపోవడం నిజమైన ధీరుడి లక్షణం. ఇది పరమ సౌందర్యం. ఇది హనుమయందు ఆవిష్కృతమవుతోందా లేదా శ్లోకంలో? ఒక శ్లోకమే చెప్తారు మహర్షి, కానీ ఎన్ని భంగిమల ఎన్ని కోణాల్లో సౌందర్యం ఆవిష్కరిస్తూ ఉంటారు. అందుకే సుందరకాండ ఉపాసన కాండ, అది చదివి అనుభవించాలంతే. ఓ ఖాళీ ఉన్నప్పుడు మామిడి చెట్టు కింద కుర్చీ వేసుకుని ఓ శ్లోకం చదవడం, ఏదో చక్కెర పొంగలి బాగా తినేస్తే త్రేణిపులు వచ్చినట్టు కళ్ళు మూసుకుని పుస్తకం గుడ్డెల మీద పెట్టుకుని ఒకసారి సుందరకాండ అంతా స్మరిస్తూ ఆ శ్లోకం చదువుకుంటూ బహుభంగిమల అనుభవిస్తూ ఆనంద సముద్రంలో తేలియాడటం లారి అది. కాబట్టి అటువంటి స్థితిలో నిర్భయంగా ఆయన లంకాపట్టణ ప్రవేశం చెయ్యాలి అని స్థిరపడి ఉన్నారు. మహర్షి అంటారు, పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానా వివాకాశే దదర్శ హనుమాన్ పురీం అన్నారు. ఇదొక గమ్మత్తైనటువంటి విషయం. ఈ శ్లోకం పూర్వాపరాల్ని అనుసంధానం చేస్తుంది. ఇక్కడ మహర్షి ఒక విశేషాన్ని చెప్తున్నారు. పాలితాం రాక్షసేంద్రేణ, ఈ లంకాపట్టణం రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతోంది. నిర్మితాం విశ్వకర్మణ, ఇది వీడి చేత నిర్మింపబడలేదు, అతనిది కాదు, ఇది విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మించిన దాన్ని నాది అని అతను పరిపాలన చేస్తున్నాడు. ఇది ఎవరిది అని అడిగితే నాదే అంటాడు తప్ప, ఇది నేను నిర్మించలేదు, వేరొకరు నిర్మించారు, ఇది వేరొకరిది అన్ననాడు వేరొకరిది నీకెందుకు ఇచ్చారన్న ఆలోచన వస్తుందా రాదా? ఇప్పుడు ఈ దండ ఎవరిది అన్నారనుకోండి, నేను తెచ్చుకోలేదు, నాకు వేశారు. ఎందుకు వేశారు? నువ్వు రామాయణం చెప్తావని వేశారు, నీ గురించి చెప్తావని వేయలేదు అన్నది నాకు జ్ఞాపకం చేస్తుంది ఈ దండ. అలా పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, లంక రావణుడు నిర్మించలేదు కాబట్టి రావణుడిది కాదు. మరి ఎవరు నిర్మించారు? విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మిస్తే రావణుడు ఎందుకు పరిపాలిస్తున్నాడు? ఇది సౌందర్యం. అంటే ఇక్కడ మహర్షి చిట్ట చివరి కాండని సుందరకాండలోకి చొప్పించారు. నిజానికి ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చిందనుకోండి సుందరకాండ జరుగుతున్నప్పుడు, ఖచ్చితంగా దాని గురించి విచారణ చెయ్యాలన్న అనుమానం వస్తుంది. అది 2 రకాలుగా ప్రవహిస్తుంది. ఎందుచేత విశ్వకర్మ నిర్మాణం చేసిన లంక రావణాసురుడికి వచ్చింది అంటే, అన్ని వేళలా నిర్మించిన వాడే యజమాని కావాలని లేదు. నేను ఎక్కడో భవనం కొనుక్కున్నాను అనుకోండి,
కొనుక్కున్నాను అంటే, ఏమండి కోటేశ్వరరావు మీరు కట్టుకున్నారా అంటే, నేను కట్టలేదండి, నేను ఇటకల మొయ్యలేదు, నేను ఇసుక తెచ్చుకోలేదు, ఎవరో కట్టారు డబ్బిచ్చి కొనుక్కున్నాను అంటే నాది అవదా? అవుతుంది. అలా కొనుక్కున్నాడా విశ్వకర్మ? ఫ్లాట్లు కట్టి అమ్ముకునేవాడా? కాడుగా. మరి విశ్వకర్మ కట్టింది ఈయనకి ఎలా వచ్చింది? ఇది అనుమానం. ఇది తెలిస్తే రావణుడెవరో తెలుస్తుంది. రావణుడెవరో తెలిస్తే ఇక సుందరకాండ లోపలికి వెళ్ళిన తర్వాత రావణుడు ఎలాంటి వాడన్నది అస్తమానం చెప్పక్కర్లేదు. ఇది తెలుసుకుని లోపలికి వెళ్ళంటే గడప అక్కడ పెట్టారు, చదివేవాడికి గడప అక్కడుంది. ఇది దాటితే హనుమ గడపలోకి వెళ్తాడు. ఇది ఇక్కడ నువ్వు ఆగి ఒకసారి పూర్వాపర విచారణ చెయ్యి. చెప్పకుండా చెప్పడం, చదివేటటువంటి వాడు జిజ్ఞాసువై చదువుతున్నాడా, పరీక్ష చేసే విధంగా శ్లోకాన్ని ఇచ్చి పూర్వాపర సమన్వయం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించి రామాయణం మీద సమగ్రమైన అవగాహన పాఠకుడికి కల్పించి తాను చెప్పవలసిన అవసరం లేకుండానే రావణుడు ఎలాంటి వాడో తెలుసుకునే అవకాశం ఇప్పించడం, ఇది రచనా సౌందర్యం. ఇన్ని సౌందర్యాలు సుందరకాండలో. మరి ఎక్కడది విశ్వకర్మ నిర్మించినటువంటి లంకాపట్టణం రావణుడికి ఎలా వచ్చింది అంటే దీనికి ఒక పెద్ద విశేషం ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు మానసపుత్రుణ్ణి ఒకడిని సృజించాడు. ఆయన పేరు పులస్త్య బ్రహ్మ. అంటే నేను సంక్షిప్తంగా మాత్రమే మనవి చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఉత్తరాఖండ్ అంతా ఎక్కడ చెప్పగలను. పులస్త్య బ్రహ్మని సృష్టించి నువ్వు ప్రజోత్పత్తిని చేయమన్నారు. ఆ పులస్త్య బ్రహ్మ పరమ నియమాలతో ధర్మ పరిపాలన చేస్తూ, ఎప్పుడు స్వాధ్యాయం చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, వెడుతున్నటువంటి అగ్నిహోత్రమా అన్నట్టుగా ఉండేవాడు. ఆయనకి కించిత్ కూడా లౌకిక విషయాల మీద అనురక్తి ఉండేది కాదు. ఆయన మేరుపర్వతం యొక్క పార్శ్వమునందు తృణబిందు ఆశ్రమంలో ఉండి ఎప్పుడు స్వాధ్యాయం చేసి వేదం చదువుతూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ధార్మికమైన జీవనం చేస్తూ ఉండేవాడు. కానీ అది ప్రకృతి పరంగా అందములకు ఆటపట్టు. అందుకని అక్కడికి రాజర్షి కాంతలు, దేవకాంతలు, పితృకాంతలు, గంధర్వకాంతలు, యక్షకాంతలు, వివిధ వాద్య విశేషాల్ని పట్టుకుని అక్కడికి వచ్చి వాద్యములు మ్రోగిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉండేవారు. మహర్షికి వాళ్ళని చూడడం అనురక్తి కాదు, కానీ వాళ్ళు ఇవన్నీ పాడుతుంటే ఆయన జ్ఞానేంద్రియములలోకి వెళ్ళేవి. వెళ్ళి ఆయన నియమానికి, ఆయన ఏకాగ్రతకి భంగం కలగడానికి అవకాశం ఇచ్చేవి. అందుకని మీరిక్కడికి రావద్దంటే ఏ నియమం పెట్టాపాలి? ఆయన ఒక విచిత్రమైన ఊహ చేశాడు. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉంటుంది. కొన్ని కొన్ని ప్రదేశాలు పక్షులకు ఇష్టం, అవి వస్తుంటాయి, ఒక వలస విదేశాల నుంచి కూడా వస్తుంటాయి. ఇప్పటికీ కృష్ణా నది దగ్గర ఉన్నటువంటి సరస్సుకు వస్తుంటాయి. అలా ఒక్కొక్క చోటికి కేవలం కన్యకామణులు వస్తుంటారు. పూర్వకాలం అందరూ వచ్చేవారు కాదు. అది కేవలం ప్రమదావనము అని స్త్రీలు మాత్రమే సంచరించేవారు. ఏదో వాద్యములు మ్రోగిస్తూ పాటలు పాడుతూ వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఇంతమంది ఆడపిల్లలు రాకుండా చెయ్యాలంటే వాళ్ళు భయపడాలి రావడానికి. అందుకే మహర్షి ఒక నియమం పెట్టారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా పాటలు పాడినా, ఎవరైనా వాద్యం చేసినా, ఒకవేళ ఏమీ చేయకుండా తిరుగుతున్నా, పొరపాటున కానీ గ్రహపాటున కానీ నా కంట పడితే చాలు, నేను చూడాలని చూడక్కర్లేదు, నేను తిరుగుతూ ఉండగా నా కళ్ళల్లో వాళ్ళు పడేటట్టుగా తిరిగితే, నేను పొరపాటునైనా ఇలా కానీ చూస్తే వాళ్ళు గర్భం ధరిస్తారన్నారు. సుందరాకాండ ఏ కన్నె పిల్ల వస్తుంది? 10వ భాగం పూర్తయింది. ఎవరు రావడం మనిషి. మళ్ళీ 11వ భాగం. ఇది తెలియదు పాపం తృణబిందు రాజర్షి యొక్క కుమార్తెకి. మీరు ఆమెకి నియమం తెలియక పూర్వం తన చెలికత్తెలు వచ్చేవారు. ఆవిడెటో వెళ్ళింది పాపం విహారయాత్ర కొన్నాళ్ళు. అక్కడికి వస్తారు కదా, అందరినీ కలుసుకుందామని ఆవిడ. ఆ రోజు సాయంకాలం ఎవరు కనపడలేదు. ఇదేంటి ఎవరూ కనపడలేదు, ఇక్కడికి వస్తారు కదా చెలికెత్తెలందరూ అని ఆమె తిరుగుతోంది. తిరుగుతూ తిరుగుతూ మహర్షి ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన స్వాధ్యాయం చేస్తున్నాడు. అంటే స్వరంతో మంత్రాలన్నింటినీ కూడా ఆమ్నాయం చేస్తూ తలెత్తి చూశాడు. ఆయన కళ్ళల్లో ఆవిడ పడింది. ఆమె ఆయన్నేం పలకరించలేదు, స్వాధ్యాయం చేసుకుంటున్నాడని పరమగౌరవంతో నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోగానే ఆమెకి గర్భచిహ్నములు కనబడ్డాయి. ఆమె తత్తరపడింది. తండ్రి నిలదీసి అడిగాడు, అకస్మాత్తుగా ఈ పరిణామం ఎందుకు సంభవించింది, నీ ఎందుకు గర్భచిహ్నములు ఎందుకు గోచరిస్తున్నాయని అడిగాడు. తండ్రి, నేను ఏ దోషం చేయలేదు, అందరినీ కలుసుకోవడం కోసమని చెప్పి నేను అదిగో పులస్త్య బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళాను. ఏమో తెలియదు, ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇవాళ మహర్షి నా వంక చూశారు, అప్పటి నుంచి నాలో ఈ మార్పు సంభవించిందని చెప్పింది. తృణబిందు ధ్యానంలోకి వెళ్ళి చూశారు. అదొక దృష్టి.
కన్ను విప్పితే చూడడం మనందరికీ అలవాటు, కళ్ళు మూసుకుంటే జరిగిపోయింది చూడడం వాళ్ళ శక్తి. అది మనకి లేదని ఊళ్ళో ఎవరికి ఉండదని అనకూడదు. ఒకడు విమానం ఎక్కలేదనుకోండి, ఊళ్ళో విమానం ఉండదండి ఎవడు ఎక్కడండి అనకూడదు. విమానం ఎక్కేవాడు ఉంటాడు, విమానం ఉంటుంది. అంతేకాని నేను ఎక్కలేదు కాబట్టి విమానం ఉండదంటే, నాకు లేదు కాబట్టి దివ్య దృష్టి వాడికి ఉండదంటే, నాకు అప్పడాల పిండి పడదనుకోండి, ఊళ్ళో ఎవరికి అప్పడాల పిండి పడదని సిద్ధాంతం చేయకూడదు. అది తింటే బలం వచ్చేవాళ్ళు ఉంటారు. నాకు కడుపులో గొడగొళ్ళాడచ్చు, అది వేరు. కాబట్టి నాకు అలా దివ్య దృష్టి కనపడలేదు కదండి, నాకు కళ్ళు మూసుకుంటే కనపడింది, వాడికి ఎలా కనపడింది, రామాయణం అబద్ధం అని తీర్మానం చేయకూడదు. నువ్వు పులశ్చ బ్రహ్మలా జపం చెయ్యి, నీకు వస్తుంది. లేదా నువ్వు తృణబిందులా ధ్యానం చేయి, ఆయనలా అనుష్ఠానం చేయి, నీకు వస్తుంది. అంతేగాని అది చేయకుండా ఆయనకి ఎలా వచ్చింది. జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 10వ భాగం పూర్తయిందండి. 11వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్. ముందు భాగాలు మీకు కనుక చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయి, చూడండి. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియోస్.